చిన్న పనికి ఎంత పెద్ద ఆలోచన ఎందుకులే. నాది కదా, నాది భార్య ఆదాం ఉంది కదా, నా భార్య ఆదామికి పిలిచి మరి నా కొడుకు పుట్టి మరి తీసుకొని పోతా. ఏ ఆదాంబి కేజీ కాదు 6 కేజీలు అయిపోయిందావా? ఆదాంబి ఆదాంబి మీరు పిలిచావు కదా అలా కుక్క పిల్ల వచ్చాను. ఈ రవీష్ పెట్ట కూడా బాగా తాగుతాడు. ఎక్కడ రెడీ అయింది నువ్వు? మసీద్కి పోదామని ఇలా తయారయ్యాను. మసీద్కేనా లేకపోతే అన్న శ్రీరామ్ రెడ్డి బోర్కర్ వెళ్ళిపోదాం అనుకుంటున్నా. లేదు మసీద్కి పోదామని ఇలా తయారయ్యాను. అవును అదిగే అంటే ఇంటికాడ జరుగుతాడే కథలు నీకేమీ తెలదు. ఏమీ తెలదు. మంది బేట మంది కొడుకు మంది సిట్టు ఎక్కడ ఉన్నాడు, ఏమి చేస్తున్నాడు? మంది బేట మంది సిట్టు టిఫిన్ తిని ఆడుకుంటున్నాడు. టిఫిన్ కూడా పెట్టిగా పాలు పాలు ఇచ్చింటే సరిగ్గా నా కొడుకు ఇంత పోతుంది. క్లాస్ లో పోసి ఉంటాను. అప్పుడే అయిపోయిన పాలు పరిగెత్తాను లోపలికా. కాదుకే వాడు ఏం చేస్తున్నాడు చేసిన మంది ముస్లిం మతులో పుట్టి నా కొడుకు హిందూ దేవుళ్ళు తెలుస్తున్నాడు. ఎక్కడ చూసినా రామ కృష్ణ గోవింద నారాయణ బొమ్మాయి భజన చేస్తా మాత్రం కొడుకోవాడు. మంది మత మౌనులంతా మనకు జగడా చేస్తున్నారు. కులం బింకలకి వెళ్ళి పడాలని గుప్పలు గుప్పలు గుసా 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 అవును. చిన్నవాడు కదా బుద్ధి మంచి పని దారికి తెస్తున్నాము. భయమైన మాట వినిపించింది. నువ్వు అంటావు ఏమని నువ్వు అంటావు ఏమైతుంది నేను ఇంకా ఏమైతుంది నేను ఇంకా ఇప్పటికే 3 సార్లు కొట్టినావు. మీ నాయన కొడుకైతే మా నాయన కొడుకైతే మీ నాయన కొడుకైతే సరేగా మా నాయన మీ నాయన కొడుకైతే ఏమంటే ఏదయ్యా యో 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 ఈ గుడి జై నువ్వు జై నువ్వు జై నువ్వు ఎవరు పట్టుకొని ఎవరు పట్టుకొని ఒదే వల్లే కొట్టే నేను ఏమయ్య గుండిలో గుండిలు తీరా నువ్వు తీవయ్య గుండి పొద్దు నువ్వన్నా ఉండాలి గుండిలో తీరా నువ్వు గుండిలు ఫస్ట్ తీరా నువ్వులే యాలే గుండిలు ఇస్తాడు గుండిలు తీరా నువ్వు గుండిలో తీరా గుండిలు రే యో యో యాలా ఏం చేస్తావు ఏం చేస్తావు ఏమైతుంది ఇంకా గుండీలో యాలు ఎక్కుతాండవు గుండీలో యాలు ఎక్కుతాండది గుండీలో గుడికిలేరప్ప మళ్ళా కొట్టాడు భయపడే భయ పాప చిన్నవాడు కదా మంది బేట మంది సిట్టు ఎవరమ్మా చిన్న బిడ్డ छोटा बेटा जी मंदी बेटा
ఏమి ఇదల్లోనికి ఏమీనూ తెలీదు కదజీ. ఏమియో ఏమీనూ తెలీదు జీ. నీకు నాకు ఇద్దరికి నేర్పిస్తాడు ఏం తెప్పిస్తారు జీ? అక్కం ముక్కం కొట్టరు చూడండి క్యాలా. నా కొడుకు ఇంకా నేను పని చేస్తాం ఏం చేద్దాం జీ? కే వాడు ఆ, కొడుకు మాట మాట్లాడతాడు నారాయణ 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 అంటాడు ఇక. క్యాలా. నారాయణ అన్నాడు మనం బోరింగ్ బుక్ల పడి తెచ్చిపోయాడు ఆహా. ఆ నా కొడుకు ఈ నా కొడుకు అన్న సైతానే ఉంటాడా క్యాలా. నాకు అంతే అనుమానంగా ఉంది జీ. ఆ, కొంచెం వాళ్ళ దేవుళ్ళు మొక్కుతున్నాడు కదా జీ. మంది పెట్టమని అవునుకే నాకు కూడా అనుమానంగానే ఉంది జీ. ఓ పని చేద్దామా ఏం చేద్దాం జీ? ఎక్కడైనా ఒక పిల్లని తీసి పెళ్లి చేస్తే నిఖా చిన్నవాడు కదా జీ. మంది పెట్టమని తిండు సంసార బదలా తెలిసి వస్తాయి జీ. ఓ పెళ్లి గాళ్ళంటే చేస్తాంలేగా సంసారం గాళ్ళంటే పక్కింటోళ్ళో ఎదురింటోళ్ళో అది ఈ ఊరు అల్లుడు నవీన్ చూసుకుంటాడులేమి క్యాలా. మనకి బాధ్యతలు ఆ బతితే ఉంది కదా జీ. క్యా జీ? నవీన్ రెడ్డి చూసుకుంటాడు ఆహా. పాపం పోగులంతా అందరిలా ట్రిప్పులుగా నమ్మి సుస్థపడిపోతాడు క్యా జీ? తిరిగి తిరిగి నా ప్రాణం అంతా తిరిగి ఆహా. నాకేమన్నా వండి పెట్టావా నీ కోసమని బిర్యానీ చేశాను జీ. బిర్యానీ దాంట్లోకి ఏం బిస్కింటావా పచ్చిమిరకాయలు కొద్ది పిసుకాను. పచ్చిమిరపకాయలు కొజ్జు యో అర్మనిష్ట పచ్చిమిరపకాయలు కొజ్జు బాగుంటుందేవయ్యా పోరాడే నన్ను కొట్టినావు నేను చెప్పలేదు. చెప్పు నన్ను ఇంకా ఏమన్నా ఏరైతే కుష్కా కూడా చేశాను జీ. దాంట్లోకి ఏం నూరిండవా చింతకాయ చట్నీ చేశాను జీ. చింతకాయ చట్నీ అయితే బాగుంటుంది రసల్లికి పుల్లగా నా ఆ చింతకాయ చట్నీ బాగుంటుంది ఏమన్నా చింతకాయ చెట్టినా అవునా చట్నీ అయితే పుల్లు పుల్లుగా భలే ఉంటుందప్ప. ఎట్లా నాకేదినా చింతకాయ చెట్టినా కాదే నేను కొట్టేది నేను జై క్యా జీ? ఒకసారి చేద్దాం ఏం చేద్దాం జీ? చింతకాయ చెట్టు అంత గిన్నెలోకి వేసుకోలే ఆహా. ఆ యారమానిస్ట్ కొంచెం నాకు ఇచ్చాం ఇంకా మిగిలితే ఏమి చేయాలి జీ? అదే ఆయన నవీనలో కొంచెం నాకు ఇచ్చాం ఇంకా మిగిలితే ఏమి చేయాలి జీ? ఆయన శ్రీరామరెడ్డికి నాకు ఇచ్చాం ఇంకా మిగిలితే జీ? ఈయన కొంచెం నాకు ఇచ్చాం కొద్దంటే పాపము ఇంకా మిగిలితే ఏమి చేయాలి జీ? వాళ్ళకి ఎవరికి వద్దు కానీ ఈ సాయి కూడా కొంచెం నాకు ఇచ్చింది ఒక తా ఉండదు ఈయన మరి మిగతా నేనే నాకుంటాలేగా మొత్తం తెచ్చేవాడు నువ్వే కదా జీ. అవును. మొత్తం కలిపి నీకే